హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 ఇయర్ వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499. ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన జాబ్ క్యాలెండర్ అప్డేట్ కనుక చూసినట్లయితే చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఏపీ జాబ్ క్యాలెండర్ 2025 పైన ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఒక శాఖలో 500 ఖాళీలుంటే వాటిని ఏపీపీఎస్సీకి ప్రతిపాదించినట్లుగా అయితే తెలుస్తుంది భర్తీ చేయడానికి. అయితే ఒక ముఖ్యమైన విషయం అయితే మీతో షేర్ చేయాలండి. ఇటీవల కాలంలో మనకు చాలా న్యూసెస్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. సో ప్రభుత్వ ఖజానాలో అమౌంట్ లేదు అని, ఓకేనా, ప్రభుత్వము ఏపీపీఎస్సీ క్యాలెండర్ ఇవ్వడానికి సుముఖతగా లేదు అని చెప్పేసి చాలా అయితే వార్తలైతే స్ప్రెడ్ అవుతున్నాయండి. సో గైస్, అవన్నీ కూడా పట్టించుకోవద్దు, ఓకేనా. ఏపీపీఎస్సీ క్యాలెండర్ అనేది సో ఈరోజు ప్రకటించగానే రేపే భర్తీ చేసి వాళ్ళకు శాలరీలు ఇచ్చేటువంటి అంశం ఇక్కడ కాదు, ఓకేనా. ఇట్ విల్ టేక్ సో మచ్ టైం, అంటే చాలా టైం తీసుకుంటుందండి. ఉద్యోగాల ప్రక్రియ అంటేనే మినిమం 1 ఇయర్ టు 1.5 ఇయర్ పైనే పడుతుందండి, ఓకేనా. పరీక్షలు నిర్వహించడానికే కదా, ప్రిలిమ్స్ అని ఉంటాయి, మెయిన్స్ అని ఉంటాయి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ అని ఉంటుంది, చాలా టైం తీసుకుంటుందండి. కాబట్టి అంటే నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే వాటిని భర్తీ అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువ. కాబట్టి సో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ పైన ఎలాంటి, ఓకేనా, ఆర్థిక పరిస్థితులు ఎలాంటి ప్రభావము చూపకపోవచ్చు, ఓకేనా. ఆల్మోస్ట్ ఏపీపీఎస్సీ నుంచి మనకు జాబ్, నేను ఫస్ట్ నుంచే చెప్తున్నాను, రీసెంట్గా ప్రకటించినటువంటి డ్రాఫ్ట్ క్యాలెండర్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేయడానికి కూడా కారణం అదే. నిరుద్యోగ అభ్యర్థుల నుంచి చాలా అంటే చాలా నిరాశతో కూడినటువంటి రిపోర్ట్స్ అయితే వెళ్ళాయండి, ఓకేనా. దాన్ని పరిగణలోకి తీసుకుని దాన్ని క్యాన్సిల్ చేశారు. లేకుంటే సో జనవరి 12కే వచ్చేది. అయితే మేబీ ఉగాదికైనా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా ప్రభుత్వం చూస్తున్నట్లుగా ఉందండి. సో బట్ చూడాలి, చాలా ఖాళీలు అయితే చాలా వరకు ఉన్నాయి. సో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, జాబ్ క్యాలెండర్ ప్రకటించినా కూడా, ఓకేనా, పరీక్షలు జరగడానికి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరగడానికి 1 ఇయర్ టు 1.5 ఇయర్ టైం అయితే పడుతుంది. అందరికీ తెలిసిందే. పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఇది ఒకటి గుర్తుండాలి, ఓకేనా. సో కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. క్యాలెండర్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఒక శాఖలో 500 ఖాళీలంటూ, ఓకేనా. ఏం శాఖ మరి అది చూసేద్దామండి ఒకసారి క్లియర్గా. ఈ అప్డేట్ మనకి 250 డిఈఈ పోస్టుల భర్తీకి కసరత్తు అంటూ త్వరలో ఏపీపీఎస్సీకి జలవనరుల శాఖ ప్రతిపాదనలు, ఓకేనా. ఖాళీగా ఉన్న 250 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీకి ప్రతిపాదనలు పంపేందుకు జలవనరుల శాఖ సిద్ధమైంది. మరి ఈ శాఖలో తాజాగా 43 మంది సూపరింటెండింగ్ ఇంజనీర్లకు చీఫ్ ఇంజనీర్లుగా, మరో 43 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు సూపరింటెండెంట్ ఇంజనీర్లుగా, 108 మంది డిఈలకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా పదోన్నతులు కల్పించారు. క్రింది స్థాయిలో 500 మంది డిఈఈ పోస్టులు
ఖాళీగా ఉన్నాయని, వీటిలో శాంక్షన్డ్ పోస్టులుగా 500 ఖాళీలున్నాయి. దీంట్లో 250 పోస్టులను భర్తీ చేసేందుకు జలవనరుల శాఖ కసరత్తు చేస్తుంది. కూటమి ప్రభుత్వము ప్రకటించనున్న జాబ్ క్యాలెండర్లో భాగంగా ఈ పోస్టులపై భర్తీపై త్వరలోనే ఏపీపీఎస్సీకి ప్రతిపాదనలు పంపుతామని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఎంతో కాలంగా మరి అదనపు బాధ్యతలతో నెట్టుకొస్తున్న జలవనరుల శాఖ ఇంజనీర్లకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పదోన్నతులు ఇచ్చింది. ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఇంజనీరింగ్ అధికారుల జాబ్ చార్టర్పై దృష్టి సారించారు. ఒకరికి 2-3 అదనపు బాధ్యతలు ఉన్నట్లుగా గుర్తించారు. అదనపు బాధ్యతలతో పనిచేయడానికి సీనియారిటీ వివాదమే కారణమని గుర్తించిన ఆయన పదోన్నతులపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లుగా అయితే తెలియజేశారు. సో గైస్, సో ఇదండి మరి ఈ రోజుకు సంబంధించినటువంటి, అంటే మనకు చాలా న్యూస్లు అయితే రావడం జరిగిందండి. సో ఏంటి, ఏపీఎస్ఆర్టీసీలో 500 ఖాళీలు, ఓకేనా. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్, అవన్నీ కూడా అవి ఖాళీలు ఉన్నాయి ఆల్రెడీ. ప్రభుత్వము ఏపీఎస్ఆర్టీసీ శాఖ వారు ఏపీపీఎస్సీకి పంపడం కూడా జరిగింది ప్రతిపాదనలు. నెక్స్ట్ దేవాదాయ శాఖలో ఉన్నాయి, ఓకేనా. ఇంకా చాలా డిపార్ట్మెంట్లో. నెక్స్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం పొందినటువంటివి, ఓకేనా. ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఏపీపీఎస్సీకి ప్రతిపాదనలు పంపడం అయితే జరిగింది. సో అంటే ఎందుకు మరి వెయిటింగ్ అంటే, ప్రభుత్వము ఒక అధికారికంగా ఒక గ్రాండ్గా వీటిని రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్టుంది, ఓకేనా. సో అందుకోసం అని చెప్పేసి అయితే ఆగుతున్నాయండి. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు అని అయితే అనిపిస్తుంది, ఓకేనా. ప్రిపరేషన్లోనే ఉండండి ఫ్రెండ్స్ అందరూ కూడా, ఓకే. సో ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి, ఓకేనా. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు అయితే నెగిటివ్గా జరుగుతున్న ప్రచారాన్ని ఎవరు కూడా పట్టించుకోవద్దండి, ఓకేనా. గవర్నమెంట్ జాబ్స్ అంటేనే టైం టేకింగ్ అండి, అందరికీ తెలిసిందే, ఓకేనా. టైం టేకింగ్ అండి. ఒక్కసారి మనం ఇందులోకి దిగామంటే ఎన్ని సంవత్సరాలు అవుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి గవర్నమెంట్ జాబ్స్ అంటే. నోటిఫికేషన్ వచ్చాక, ఓకేనా. సో చాలా టైం అయితే తీసుకుంటుంది. ప్రిలిమ్స్ అని ఉంటాయి, మెయిన్స్ అని ఉంటాయి, ఇంకా చాలా ఉంటుంది తతంగం. సో అఫ్కోర్స్ ప్రస్తుతము రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా కొంచెం బాలేనప్పటికీ కూడా నోటిఫికేషన్లపైన ప్రభావం చూపదు. ఎందుకంటే ఇది ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చి రేపు భర్తీ చేసే ప్రక్రియ కాదు కదండి. ఇట్ విల్ టేక్ సో మచ్ టైం. 1 year పట్టచ్చు, 2 years కూడా పట్టచ్చు భర్తీ ప్రక్రియకి. నేను అనేది ఎగ్జామ్స్ తొందరగానే అవుతాయండి. క్యాలెండర్ వచ్చిందంటే క్యాలెండర్లోనే మెన్షన్ చేస్తారు, సో ఆన్ సో డేట్ ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పేసి. ప్రిలిమ్స్ ఈ రోజు ఉంటుంది, మెయిన్స్ ఈ రోజు ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేస్తారు, ఓకే. అందులో డౌటే లేదు. సో గైస్, ఇది అప్డేట్ అండి. మరి మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.